వాళ్ళ అబద్ధాలు చెప్తూనే ఉంటారు మావయ్య. అవి వింటూనే ఉంటారా? మన రాజేష్కి ఈ సంబంధం వద్దు. వేరే అమ్మాయితో పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు స్వాతి? రాజేష్ రావ్యలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అందుకే అత్తయ్య ఎన్నో మెట్లు దిగి ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. మన ఆస్తి, అంతస్తు, స్థాయి ఏది వీళ్లకు లేకపోయినా ఈ పెళ్లి చేద్దామని అనుకున్నాం. కట్న కానుకలు ఏవి అడగలేదు. మాట వరుసకి 7 వారాల నగలు కావాలి అని అడిగాం. ఆ మాట నిలబెట్టుకోవాలి కదా వీళ్ళు. నగలివ్వలేమని నిజమైనా చెప్పారా? డ్రామాలాడారు, మోసం చేశారు. ఇలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం అవసరమంటారా? అవును వర్మ, వీళ్ల దగ్గర ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ విలువలు లేవు. పెళ్లికి ముందే ఇంత పెద్ద మోసం చేస్తే రేపు పెళ్ళయ్యాక ఇంకెన్ని మోసాలు చేస్తారో. అందుకే ఈ పెళ్లి వద్దు అంటున్నాను. ఒక మోసగాళ్ల ఇంటికి నా మరిది అల్లుడుగా వెళ్లడమేంటి? ఒక చీటర్ నాకు తోటి కోడలుగా రావడమేంటి? ఎంత షేమ్గా ఉంటుందో కాస్త మీరే ఆలోచించండి మావయ్య. ఇంకా ఆలోచిస్తావేంటి రాజేష్? పైకిలే. నీకు ఈ అమ్మాయి వద్దు. పద. వద్దొదినా, తొందరపడొద్దు. నాకు శ్రావ్య అంటే చాలా ఇష్టం. తనకి నేనంటే ప్రాణం. ఆ ప్రేమ కూడా అబద్ధమై ఉంటుంది రాజేష్. మనకి డబ్బులున్నాయని నిన్ను ట్రాప్ చేసి వదిలేశారు. నువ్వేమో ఇన్నోసెంట్గా పడిపోయావు. తన మాయ మాటల్ని నమ్మేశావు. నేను చెప్పేది విను వదినా. శ్రావ్య అలాంటిది కాదు. నేను లేకపోతే శ్రావ్య బతకలేదు. తన ప్రేమలో నిజాయితీ లేదు రాజేష్. తన ఫ్యామిలీకి ఎథిక్సే లేవు. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో. ఒక మంచి అమ్మాయిని చూసి నేనే నీకు పెళ్లి చేస్తాను. పద. వదినా, నా మాట విను వదినా. శ్రావ్య లేకుండా నేను ఉండలేను. మమ్మీ డాడీ మీరనే చెప్పండి. సారీ మావయ్య గారు. సారీ అత్తయ్య. నేనింకేం వినదలుచుకోలేదు. నా మాట కాదంటే నా మీద ఒట్టే. ఈ పెళ్లి జరగట్లేదు. అందరూ వెళ్ళిపోండి. రాజేష్ రా, వెళ్ళిపోదాం. లే లే రా. వదినా, రా. వదినా ప్లీజ్ వదినా. ఆగండమ్మా, తొందరపడకండి. కనీసం మా అభి వసూలు వచ్చేవరకైనా ఆగండి. అవునమ్మా, అభి వసూలొస్తారు. కాస్త ఓపిక పట్టండమ్మా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎప్పుడొస్తారు? ఇంత జరిగాక కూడా ఇంకా మేము మిమ్మల్ని నమ్మాలా? మీ మాటలు వినాలా? స్వాతి గారు, మా అభి అన్నయ్య వసు వదినలు తప్పకుండా వస్తారు. అసలు నగలు ఎడతారు. కొంచెం ఓపిక పెట్టండి. కుదరదు. మీరు ఇలాంటి వాళ్ళని తెలిసాక ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. రా రాజేష్. జయంతి, ఏమైంది? గుండెల్లో నొప్పిగా ఉందండి. వాళ్ళు వెళ్తున్నారు, ఆపండి. అభి వసూలు వస్తే తప్ప వాళ్ళని ఆపలేం. నువ్వు ముందిలారా.
ఏ ఎవర్రా నువ్వు? మీరు ఎత్తుకొచ్చారే ఆ అమ్మాయి మొగుడు మీకు యముడు. ఓహో, మమ్మల్ని వెతుక్కుంటూ వీడిని తీసుకొచ్చావా? ముందు మిమ్మల్ని చంపి తర్వాత దీని సంగతి చూస్తాం. చెల్లెమ్మా, నువ్వు వెళ్ళి కట్లిప్పు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మమ్మల్ని కాదని కట్లు విప్పుతుందా? అడుగు ముందుకు వేస్తే చంపేస్తాం. వసు గారు, ఆర్ యూ ఓకే? అండి, అన్నట్టు నగలెక్కడా? వాళ్ళు నన్ను మాత్రమే తీసుకొచ్చారు. నగలు రూమ్లోనే ఉన్నాయి. అసలు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? అయినా ఎవరు వీళ్ళకి కిడ్నాప్ చేయమని చెప్పారు? వదిలే అన్నయ్య, మనకు కావాల్సింది వదిన. వదిన దొరికింది, అది చాలు. ముందు వెళ్ళి పెళ్లి సంగతి చూద్దాం. సరే అమ్మా. అవునండి, అక్కడ మీరు లేరు, నేను లేను.
అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. సరే పదండి. పదండి. వాళ్ళు పెట్టిన పెళ్లి బట్టలు కూడా అవసరం లేదు, ఇచ్చేసొచ్చేయ్. బాబు రాజేష్, దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. మా అభి వసూలు వస్తారు, మా మాట వినండి ప్లీజ్. ఇక మేమేం వినదలుచుకోలేదు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీకు దండం పెడుతున్నానండి, ఒక్క 5 నిమిషాలు ఆగండి, కాస్త ఓపిక పట్టండి. మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఇప్పటికే మీరు చేసిన మోసాలు చాలవా? ఇంకెన్ని దారుణాలు చూడాలి మేము? ఓ పాలి, శ్రావ్య చూడండి, మీరు ఆడపిల్లే. పీటల మీద పెళ్ళాగిపోతే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంతైనా శ్రావ్య మీకు కాబోయే తోడికోడలు. ఈ పెళ్లి జరిగినప్పుడే కదా తను నాకు తోటికోడలయ్యేది. వీళ్ళలా నా పేరెంట్స్ మోసం చేసి నన్ను వీళ్ళింటికి కోడలి చేయలేదు, గ్రాండ్గా పెళ్లి చేశారు. వీళ్ళడిగిన కట్న కానుకల కంటే ఎక్కువే ఇచ్చారు. అలాంటి నాతో ఈ శ్రావ్యకి పోలిక. మీరు పెద్దవారు, మీరు కూడా తొందరపడుతున్నారేటండి? కాస్త ఆలోచించండి. ఇది తొందరపడ్డం కాదమ్మా. ఇప్పటికే మీకు ఇవ్వాల్సిన గౌరవం సమయం ఇచ్చాం. ఇక మా వల్ల కాదు. ఇక ఈ పెళ్లి జరగదు. మేము వెళ్ళిపోతున్నాం. జరుగుతుంది. ఈ పెళ్లి జరుగుతుంది. పిన్ని, పిన్ని, మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, క్షేమంగా తిరిగొచ్చాను. నాకు తెలుసుకుండమ్మా నువ్వు సాధిస్తావని. వదిన్ని సేఫ్గా తీసుకొచ్చావా? వసు, తలకా దెబ్బ ఏంటి? చిన్న దెబ్బే కదక్క, కంగారు పడుకు. గిల్ట్ నగలు పెట్టి మోసం చేశామని మగ పెళ్లి వారు వెళ్ళిపోతున్నారు అభి. జరిగిన తప్పుకి అందరూ మమ్మల్ని క్షమించండి. మీరు చేసిన తప్పు రైట్ అయిపోతుందా? గిల్టు నగలు పెట్టి మమ్మల్ని చీట్ చేశారు. కట్న కానుకలు వద్దని చెప్పాం. మాట వరుసకి 7 వారాల నగలు ఇవ్వమన్నాం. మీ వల్ల కానప్పుడు కాదని నిజం చెప్పాలి గాని మోసం చేయడం ఏమిటి? క్షమించండి బామ్మగారు, ఇది కావాలని చేసిన తప్పు కాదు. తప్పనిసరి చేయాల్సి వచ్చింది. కావాలని చేశారో తప్పనిసరి చేశారు. తప్పైతే చేశారు కదా.
అసలు నగలకు బదులు గిల్ట్ నగలు పెట్టారు కదా. ఎలా మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకుంటా? మేము తప్పు చేసుండొచ్చు, కానీ ఆ తప్పు చేయడానికి కారణం ఏంటో మీకు తెలియాలి. అసలేం జరిగిందంటే ఫైనల్గా బన్నీ అన్నయ్య, ఏంటమ్మా? ఈ నగలు చూపించిన తర్వాత కూడా మగ పెళ్లి వాళ్ళు ఏవైనా ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళని కూడా అలాంటిది ఏం ఉండదమ్మా, పద వెళ్దాం. సరే. ఈ గిల్ట్ నగల విషయంలో తప్పంతా ప్రవర్తించాను. క్షమించమని అడిగి మీ ఆయుష్ తగ్గించలేను. మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఈ పెళ్లి జరిపించమని వేడుకుంటున్నాను. అమ్మా, పెళ్లికి పెట్టిన ముహూర్తం దాటిపోయింది కానీ వధూవరుల జాతకరీత్యా మరో 10 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. త్వరగా వధూవరులు రెడీ అయి వస్తే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపించవచ్చు. అలాగే పంతులు గారు, వెళ్ళి రెడీ అవు రాజేష్. సరేనన్నా. పద శ్రావ్య, నిన్ను నేను రెడీ చేస్తాను. మీరు చాలా నీరసంగా ఉన్నారు వదిన. శ్రావ్యను మేము రెడీ చేస్తాం. అవునదినా, మీరు అలా కూర్చొని పెళ్లి చూడండి. మిగతా పనులన్నీ మేము చూసుకుంటామా. ఇలా ఏంటి? ఇదిగమ్మా శ్రావ్య, వెళ్ళి శ్రావ్య. పద శ్రావ్య. వసు గారు, మనం కూడా రెడీ అవుదాం. నాన్న, అమ్మకేం కాలేదు కదా నాన్న? గుండెల్లో నొప్పిగా ఉందందరా. టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాను.